జీవితంలో 2 ప్రయాణాలు చేశాడు. మిషనరీ యాత్ర ప్రయాణాలు 2 ప్రయాణాలు చేశాడు. మొదటి ప్రయాణంలో చాలా సంఘాలు స్థాపించాడు. ఇంచుమించు 8 సంఘాల వరకు స్థాపించాడు. రెండవ మిషనరీ ప్రయాణంలో 7 సంఘాలు స్థాపించాడు. 7 సంఘాలు స్థాపించాడు. మొత్తం మీద ఆయన ఈ 2 మిషనరీ యాత్రలను బేస్ చేసుకొని అనేక సంఘాలను స్థాపించాడు. ఆయన సంఘాలను స్థాపించి మొట్టమొదటిగా మొదటి మిషనరీ యాత్రలో దెస్సలోనిక అనే సంఘాన్ని స్థాపించి ఆ దెస్సలోనిక అనే ప్రాంతం చాలా శ్రేష్టమైంది. ఆ ప్రాంతము ఏమంటే ఓడరేవు కలిగినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతము చూసినట్లయితే ఆ రోజుల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము. రోమా ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అందరూ డబ్బు కలిగిన వారే ఎక్కువగా ఉంటారు. ఈ దెస్సలోనిక అనేటువంటి ప్రాంతం అయితే మంచిది. ఈ ప్రాంతాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం చాలా ఉన్నతమైనది. బైబిల్లో మనకు చెప్పబడింది. అందుకనే ఈ ప్రాంతంలో ఉన్న సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2 పత్రికలు రాస్తాడు. అయితే ఈ యొక్క సంఘం యొక్క ఉద్దేశం, స్థాపించబడినటువంటి ఉద్దేశం, ఇవన్నీ ఎందుకొరకంటే వారు ఆత్మీయంగా బలపరచబడాలన్నదే పౌలు గారి యొక్క ఉద్దేశం. ఆత్మీయంగా స్థిరపరచబడాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. ఆత్మీయంగా బలపరచబడి స్థిరపరచబడి ప్రభు సన్నిధిలో 2వ రాకడలో ఎత్తబడాలన్నదే ఈ సంఘం యొక్క ఉద్దేశం, ఈ పత్రిక యొక్క ఉద్దేశం. అయితే ఒక మాట చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయం మొదటి దెస్సలోనిక రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుంటే, మరియు చూడండి, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయములను పరిశుద్ధత విషయమై అనన్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అలాగే మీరును ఒకరిని ఎడల ఒకరును ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాసినటువంటి 2 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు 4 విషయాల్లో ప్రార్థన చేస్తున్నాడు. 4 విషయాలు ఏంటంటే, 1 పరిశుద్ధతలో స్థిరపడాలని ప్రార్థన చేశాడు. అలాగే 2వదిగా నిందలేని వారిగా జీవించాలని ప్రార్థన చేశాడు. 3వదిగా ప్రేమలో అభివృద్ధి పొందాలని ప్రార్థన చేశాడు. 4వదిగా సహోదర ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థన చేశాడు. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి చిన్న ప్రార్థన అది సంఘాన్ని, ఆ దెస్సలోనిక సంఘాన్ని బలపరిచేదిగా, ఆ సంఘాన్ని అభివృద్ధి పరిచేదిగా ఎంతగానో ఈ 4 ప్రార్థనలు ఆ సంఘాన్ని బలపరిచేదిగా ఉంది. అయితే ఈరోజు మనం చూసుకుంటే మన ప్రభువు భూమి మీదకు దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు దేవదూతలు ఉంటారు. ఏమండి, మార్కు సువార్త 8:37లో మనకు చెప్పబడింది. అలాగే 2వ దెస్సలోనిక పత్రిక 1:7లో కూడా యేసు ప్రభువుతో దేవదూతలు వస్తారు. ఆయన ఒకటే రాడు, దేవదూతలు వస్తారు, పరిశుద్ధులు వస్తారు. అందరితో కలిసి ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం కూడా సంఘంగా భూమి మీద నుండి మధ్యాకాశానికి వెళ్తాం. ఇది ప్రభు దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. అంత మాత్రం కాదు, ఆయన ఎందుకు వస్తాడు రెండవసారి అంటే, మనుషులందరికీ 1 బహుమతులు ఇవ్వటానికి, 2 తీర్పు తెచ్చడానికి. పరిశుద్ధులైనటువంటి పరిశుద్ధులందరి కోసం ఎవరైతే వారు దేవుని కొరకు ప్రయాసపడ్డారో, దేవుని కొరకు కష్టపడ్డారో వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వబడతాయి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోలేదో వారందరూ కూడా తీర్పు తెచ్చడానికి ప్రభు వస్తాడు. ఆ విషయం యోహాను సువార్త 5:22లో కూడా మనకు అర్థమవుతుంది. అలాగే 2 తిమోతి 4:1లో మనం చూస్తే యేసు ప్రభు యొక్క 2వ రాకడ యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. అయితే ఈ విషయాలు ఇట్లా ఉంటే, ఇప్పుడు సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, మొట్టమొదటిగా ఆ సంఘము ఆయన రాకడ కొరకు కనిపెట్టాలని ఆయన చెప్తున్నాడు.
రెండవదిగా ఏం చెప్తున్నాడంటే ఆశతో ఎదురు చూడాలి అని చెప్తున్నాడు. మూడవదిగా ఏం చూడాలంటే నింద లేని వారుగా అగ్గపడుటకు, అంటే దేవుడు వచ్చినప్పుడు నింద లేనటువంటి వారుగా అగ్గపడుటకు సిద్ధపడాలని చెప్తున్నాడు. నాలుగవదిగా పరిశుద్ధత విషయంలో నింద లేనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఐదవదిగా క్రీస్తు ప్రేమతో వర్ధిల్లాలని పౌలు గారు దేవుని యొక్క సంకల్పానుసారంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2 అంశాల్లో ఉన్నటువంటి ప్రార్థనగా చెప్పుకున్నాం కదండి. 4 అంశాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ 4 అంశాలని నేను వివరించే ప్రక్రియ చేస్తాను. మొట్టమొదటిగా చూస్తే పరిశుద్ధతలో స్థిరపడాలని ప్రార్థన చేశాను. అది మనకు మొదటి దశ 3:12-13 వచనంలో మనకు కనబడుతుంది. ఎందుకు పరిశుద్ధత విషయంలో వారు స్థిరపడాలని పౌలు గారు ప్రత్యేకంగా ఆ దశలోనికలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రత్యేకంగా కిసాన్ నగర్ సంఘంలో ఉన్నటువంటి మీ అందరి కొరకు మీరందరూ స్థిరపడాలని సంఘ సేవకుడు ఎందుకు ప్రార్థన చేస్తాడు? అలాగే సంఘము పెద్దలు ఎందుకు కిసాన్ నగర్లో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి అందరూ స్థిరపడాలని, దేంట్లో స్థిరపడాలి చెప్పండి? పరిశుద్ధతలు స్థిరపడాలని ముఖ్యంగా మనం కూడా సిద్ధపడితే, ఆనాడు పౌలు గారు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కొరకు వాళ్ళు పరిశుద్ధతలో సిద్ధపడాలని, వాళ్ళు పరిశుద్ధ పూర్ణులుగా ఉండాలని, పరిశుద్ధాత్మను పొందుకోవాలని, ఇంకా పరిశుద్ధతలో నడవాలని, స్థిరంగా ఉండాలని ప్రార్థన చేస్తే, ఈరోజు మనం కూడా అదే పరిశుద్ధతలో స్థిరంగా ఉంటే, అదే పరిశుద్ధతలో మనం స్థిరంగా ఉండి నడవగలిగితే మన జీవితంలో అద్భుతమైన మేలు పొందుకుంటాం. తర్వాత మనం కింద ఆ దశలోనిక పత్రిక 2 పత్రికలు మీరు చదవండి. అద్భుతమైనటువంటి అక్కడ కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. దేవుని యొక్క రాకడ గురించి ఎక్కువ భాగం రాయబడింది ఏ పత్రికలో అంటే దశలోనిక పత్రికలోనే, రాసినటువంటి పత్రికలోనే. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, అలాగే పరిశుద్ధుల యొక్క పరిపూర్ణత గురించి ఎక్కువగా రాయబడింది ఈ దశలోనిక పత్రికలోనే. అందుకనే ఈ పత్రిక చదివితే పరిశుద్ధత అంటే ఏంటో మనకు తెలుస్తుంది, పరిశుద్ధతలో ఎలా స్థిరపడాలో మనకు తెలుస్తుంది. అది ఈ పత్రిక చదవకుండా మనకు తెలియదు. అందుకనే ఈ పత్రిక చదవాలి ఖచ్చితంగా. మొట్టమొదటి పరిశుద్ధతలో స్థిరపడాలని పౌలు గారు ప్రార్థించాడు. పరిశుద్ధతలో ఎందుకు స్థిరపడాలి అని అంటే దాంట్లో మళ్ళా సబ్పాయింట్ నేను చెప్తున్నాను చూడండి. పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ, చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:12 చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు ఆ పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:12 మత్స్యమేదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక, చూడండి, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ ఆ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటే మరి చాలమ్మా. అంటే ఆ పరిశుద్ధత కలిగి, పరిశుద్ధతలో మళ్ళా నిష్కపట్యము కలిగి, అందుకని యేసు ప్రభు వారు మా సువార్తలో చెప్తూ మీరు జీవించినప్పుడు 2 విధాలుగా జీవించాలి అని అంటాడు. ఏంటి ప్రభు అని శిష్యులందరూ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే పాము వలె వివేకం కలిగి ఉండాలని చెప్తాడు. మీరు పామును గమనిస్తే పాముకి చెవులు ఉండవు, అయినా సరే 50 మీటర్ల పరిధిలో తన యొక్క మరి ప్రమాదాన్ని అది పసిగడుతుంది, తన యొక్క ఎరనది పసిగడుతుంది. అంటే 5 మీటర్ల దూరంలో ఉండగానే ప్రమాదం వచ్చినా, లేకపోతే దానికి కావలసినటువంటి ఆహారం అందుబాటులో ఉన్నా వెంటనే పసిగట్టేటువంటి ఆ జ్ఞానం. అందుకని దేవుడు ఆ పాము వలె వివేకవంతులుగా ఉండాలి ఈ లోకంలో. పాము ఏ విధంగా 5 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి తన యొక్క ప్రమాదాన్ని గుర్తుపడుతుందో, 5 మీటర్లో ఉన్నటువంటి తన యొక్క ఆహారాన్ని గుర్తుపడుతుందో, అలాగే మీరు కూడా ఎలా ఉండాలి ఈ లోకంలో? చాలా జాగ్రత్తగా ఉండాలి. పాము వలె వివేకం. ఎక్కువగా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే వివేకం గురించి చెప్పబడింది. జ్ఞానం. మీరు యాకోబు పత్రిక చూడండి, జ్ఞానం గురించే ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో జ్ఞానం లేకుండా, జ్ఞానప్ప లేకుండా చాలా మంది రకరకాల ఉచ్చులో పడిపోతుంటాం. మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలన్నది దేవుని యొక్క ఆలోచన, జ్ఞానం కలిగి అభివృద్ధి పొందాలన్నది దేవుని యొక్క ఆలోచన, జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలన్నది దేవుని యొక్క ఆలోచన. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ జ్ఞానాన్ని పొందుకోకుండా అజ్ఞానంగా చిక్కుల్లో పడిపోతున్నాం. అందుకని హెబ్రీ పత్రికలో ఉంది, సులువుగా చిక్కులు పెట్టు
పాపంలో మనం పడిపోతున్నాం, సులువుగా చిక్కులు పెట్టే ఆలోచనలో పడిపోతున్నాం, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి దాంట్లో మనం పడిపోతున్నాం అంటే మనకేం లేదు, లేదు, జ్ఞానం లేదు. దే హ్యావ్ నో విజ్డమ్ ఇన్ ద చర్చ్. చర్చిలో ఆ జ్ఞానం లేదు. ఏమంటే చర్చిలో ఉన్నవారికి లేదు, చర్చి బయట ఉన్నవారికి కూడా. అందుకని చెప్పాడు, మీరు అలా ఉండకూడదు, మీరు పాపం వల్లే వివేకం కలిగి ఉండాలి. రెండవదిగా పావురం వలె. అందుకే ఇక్కడ చెప్పాడు 2:1-12 చెప్పాడు, లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను నిష్కపట్యము పావురం వలె నిష్కపట్యం కలిగి ఉండాలి. నిష్కపటం అంటే కపటం లేనిది. పావురం కపటం ఉండదు. పావురంలో మచ్చలుండవు, డాగులుండవు, అసూయ, డంబము ఏవి కూడా గంతులకు రాసిన పత్రికలో చెప్పినటువంటి శరీర కార్యాలు ఏ కార్యం కూడా పావురంలో ఉండదు. అందుకని ప్రభు చెప్పాడు, మీరు కూడా పావురం వలె ఉండాలి. మీరు కూడా ఆ విధంగా ఉండగలిగితేనే యు ఆర్ ద సర్వైవల్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మనం జీవించగలం. లేకపోతే ఏమండి, లేనిపోని దురాశలు, లేనిపోని అత్యాశ, లేనిపోని ఇటువంటికి మనం లోనైపోయి మన జీవితాన్ని పాడు చేసుకున్నాం. అందుకనే పరిశుద్ధతలు స్థిరపడాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధతో కూడినటువంటి నిష్కపట్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. నిష్కపట్యత అంటే కపటం లేనటువంటి ఆలోచన, కపటం లేనటువంటి మంచితనం. కపటం లేకపోతే మనం చాలా అంటాం, వీళ్ళు చాలా కపటం లేనోడు, కపటం లేదు వీళ్ళు అంటుంటారు. కొంతమందిని చూసి యథార్థంగా మాట్లాడతారు, కపటం లేదు వీళ్ళు అంటారు. అంటే కపటం లేకపోవడం అనేది ఒక మరి వరం. అది అంటే ఎదుటి వారితో కపటంగా చాలా మంది ఏం చేస్తారంటే కపటంగా మాట్లాడతారు. గత కాలంలో కూడా చెప్పారు, ఒక పాస్టర్ నేను అతను ఏం చేశాడంటే వేరే విషయంలో నా పేరు ఎత్తి మాట్లాడుతూ అతను రికార్డ్ చేస్తున్నాడు. రికార్డ్ చేసి అతను వేరే ఒక మాట గురించి చెప్తా మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేసి వాడు వీడని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి టక్కన పెట్టేశాడు, ఇది గ్రూప్లో పెట్టాడు. అప్పుడు నా ఫోను కొంచెం ప్రాబ్లం వచ్చి నా ఫోను సర్వీస్ సెంటర్లో ఇచ్చాను, అది అప్డేట్ చేయడానికి. అదంతా అప్డేట్ చేస్తే అన్నీ ఎగిరిపోయినాయి. సరే ఎగిరిపోయినాయి. నాకు అప్పుడే వాట్సాప్ అయినా చేసుకుంటా ఉంటే చాలామంది ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టుకున్నారు. ఏమనంటే ప్రేమ్చంద్ పాస్టర్ని తిట్టకండి, ఆయన చాలా మంచి సేవకుడు, అది ఇది అంటూ ఉండదు. ఏదో మన గురించి చెప్తున్నారు. సరే ఏం జరిగిందో మనకి ఎందుకు అనుకున్నాను. నేను శనివారం ఒక పాస్టర్ గారు, అయ్యా మిమ్మల్ని గ్రూప్లో ఎవరో ఏదైనా ఉంటారు వాడు వీడని విన్నారా అంటే సరే పంపించండి అని అన్నా. నాకు పంపించాడు. పంపిస్తే అతను వేరే వాళ్ళకి ఒక దాని గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడు, ఓహో ఈయన అంటుంటే అవును వాడే అంటున్నాడు. నాకు బాధేసింది. ఒరే నేను సేవకుడిని కొంచెం ప్రేమించే మనసు కలిగిన ఉండే, నన్ను అంటున్నాడు ఏంటని వెంటనే నేను అతనికి ఫోన్ చేశాను. ఆయన పేరు ప్రకాష్, సంఘం ఆ ప్రాంతంలో ఉంటాడు. చేస్తే ఎత్తలా. సరే అతనికి అతను పెట్టిన వీడియో పెట్టాను, ఆడియో పెట్టాను, వాయిస్ రికార్డు నేను కూడా పెట్టాను. నేను అసలు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా మీరు వచ్చినప్పుడు మీరు కనపడినప్పుడు అంత బాగా పలకరిస్తాను, మిమ్మల్ని గురించి చెప్పాల్సినప్పుడు కూడా అంత మరి మర్యాదగానే చెప్తాను, మరి నా గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏముందని ఆడియో పెట్టాను. పెడితే తర్వాత అతని యొక్క తమ్ముడు కూడా పెట్టాను, పెద్దమ్మ కొడుకు, అతను కూడా అంత బాగుంటాడు, అతని పేరు రవి గారు. సరే పెడితే ఆయన ఫోన్ చేసి అతన్ని తిట్టాడు, మీరు అసలు ప్రేమించేది అనాల్సిన అవసరం ఏముందని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పుకుంటారు, మనిషి ఉంటే సార్ అంటే పిలుస్తాడు. నాకు ఆ ప్రకాశం అతను సార్ అంటే పిలుస్తాడు. అసలు అంతగా విధేయత చూపించినోడుగా ఉంటాడు. నేను అనుకున్నాను, ఓహో ఇదే కావాలి విధేయత అని అనుకున్నా. నేను ఒక అమాయకుడు కదా అనుకున్నా. తీరా మనిషి లేనప్పుడు ఎట్లా మాట్లాడతారో నిజమైన స్వరూపం ఏందో అప్పుడు అర్థమైంది నాకు. నేను ఘాటుగా పెట్టాను, మనం సేవకులని మనిషి లేనప్పుడు ఒక మాట, మనిషి ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. నువ్వు రక్షించబడక ముందు ఆ విధంగా మాట్లాడు, రక్షించబడి సేవకుడు ఎంతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు మారు మనసు పొందావు అనడానికి రుజువేంది? మన మాట తీరే. మన మాట తీరుని బట్టి నువ్వు లోకంలో ఉన్నావా, దేవుని పెట్టవా అని గుర్తుంటుంది. కాబట్టి నన్ను తిట్టేవని కాదు, నన్ను రేన్నావని కాదు, దాని గురించి కాదు.
కానీ ఇతరులు నిన్ను సేవకుడు అని గుర్తుపట్టాలంటే మన మాట, ద వర్డ్ ఈజ్ పవర్ఫుల్. మన నోట్లో నుంచి వచ్చే మాట చాలా, మనం అంటుంటాం కదా, వాడు ఒక దెబ్బ కొట్టే నేను మర్చిపోతానండి, వాడు ఒక మాట అన్నాడు నన్ను అని మనం గుర్తుపెట్టుకుంటాం. ఒక మాట అంటే ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటాం మనం. మాట అనేది అంత గట్టిది, అంత విలువైంది. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి ఏ విషయంలోనైనా. ఇది నిన్నే ఒక వారం క్రితం జరిగినటువంటి సిచ్యువేషన్. ఇంకొక కథ జరిగింది. అంటే సేవకుడిగా ఉండడం ఎంత కష్టం అంటే, ఒకవైపు సేవకుల నుంచి, ఒకవైపు సంఘం నుంచి, ఒకవైపు కుటుంబం నుంచి, ఒకవైపు బయట నుంచి ఎన్ని పాఠాలు వస్తుంటాయో అన్నిటి నవ్వత ఏమండి సర్దుకొని పోవడమే. అలా సర్దుకొని పోయి ప్రార్థన చేసుకోగలిగితేనే ఈ లోకంలో ఉండగలం, లేకపోతే ఒక గంట సేపు కూడా సేవ చేయలేము. ఒక ఆయన అన్నాడు, నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా మీటింగ్ పెడుతున్నాను సార్, ఏదైనా సహాయం చేయాలి. సరే నేను నా దగ్గర ఇదే ఉంది, కొద్దిగా ఇస్తాను అన్నా. నేను ఫోన్ పెట్టేసాను అనుకొని లౌడ్ స్పీకర్లోనే పెట్టున్నాను. పెట్టుంటే ఎవడేమనుకున్నారు, ఫోన్ పెట్టేసినామని అది ఎవడేమన్నాడు ఆయన్ని. అంటే వాళ్ళకి ఎంత కావాలని తీయాలి మనం. వాడికి 10,000 కావాలనుకోండి మీటింగ్ పెట్టడానికి, మనం ఏం చేయాలా? 10,000 ఇచ్చా, నేను 1,000 రూపాయలు ఇస్తాను. అయ్యా నా దగ్గర 1,000 రూపాయలు ఉంది, తీసుకోవాలన్నా. ఆ 1,000 రూపాయలు ఎవరికి కావాలి? ఇట్లా మాట్లాడుతున్నారు. ఎంత ఏమండి సేవకులందరూ ఎంత భ్రష్టత్వమైనటువంటి మనసుకు అప్పగించుకుంటున్నారో. నాకు ఎంత వస్తాయి 1,000 రూపాయలు? నేనేమన్నా ఏమన్నా చేస్తున్నానా? లేకపోతే నాకు ఏమన్నా పాల నుంచి ఫండ్ వస్తుందా? లేకపోతే నాకు ఎట్టొస్తుంది? నాకున్న దాంట్లో నుంచే నేనేం చేయాలి? కొద్దిగా ఇస్తానన్నా. సరే ఫోన్ చేసి అడిగాడు, అందులో మీటింగ్ అన్నాడు కాబట్టి ఒక 1,000 రూపాయలు ఇస్తానయ్యా అన్న. ఇచ్చేదాంట్లో ఏం చేయాలి? సంతృప్తి పడాలన్నా? 1,000 రూపాయలు ఇస్తానన్నాడు, నేను ఇంకా ఎంత ఇస్తాడు అనుకున్నాను, అంత ఇస్తాడు అనుకున్నాను. అంటే నేను అట్టే లైన్లో ఉన్నా, అట్టే మాట్లాడతాను. నాకు ఒక్కసారిగా బాధ వేసిపోయింది. ఎవరెవరి మనం సేవకుల కోసం పోరాడుతున్నాం, చేస్తున్నాం, వాళ్ళ మనసులో ఎంత భయంకరంగా ఉంది అని నాకు అర్థమైంది. అంటే కొన్ని తెలుస్తున్నాయి కాబట్టి నాకు అర్థమవుతుంది. నాకు తెలియకుండా ఇంకా ఎంతమంది మాట్లాడుకుంటున్నారు చెడుగా, ఎంతమంది ఏమండి సేవకుడిని బయట వేయాలని, ఆ సేవకుడు లేనప్పుడు ఎంతమంది సేవకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నేను వినకపోవచ్చేమో, కానీ మనల్ని పుట్టించినటువంటి దేవుడు వింటున్నాడు. అందుకని మోషే విషయంలో మిరియాము మాట్లాడినప్పుడు దేవుడు మిరియాము కూడా నా సేవకురాలే కదా అని ఊరుకోవాలా. ఏం చేశాడు చెప్పండి? తెల్లని కుష్ఠం వచ్చిందంట. ఎందుకంటే మోషే మీద తిరుగుబాట్లు మాట్లాడేటువంటి మాటలు. సొంత అక్కని దేవుడు వదిలిపెట్టాల, బయట వదిలిపెడతాడా? కానీ సేవకుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీకు చెప్పేది ఏంటంటే, నన్ను కాదు, ఏ సేవకుడిని మీరు మాట్లాడద్దు. అది మీ పని కాదు, అది ఎవరి పని? అది దేవుడి పని. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఆయన సేవకులు దండించాలా, మెప్పించాలనేది ఆయన విషయం. కాబట్టి ఏ సేవకుడి గురించి కూడా మీరు మాట్లాడద్దు, ఎవరి గురించి కూడా మనకొద్దు. ఎందుకంటే మన పని మనం చేసుకునేసరికి టైం అయిపోతుంది, ఒకరి పని మనకి ఎందుకు. కాబట్టి మనం ఎలా ఉండాలని ఏమంటే పౌలు గారు కోరుతున్నాడంటే, పరిశుద్ధత కలిగిన వారంగా, ఆ పరిశుద్ధతలో కూడా నిష్కపట్యం, పావురం వలె నిష్కపటం కలిగినటువంటి వారిగా ఉండాలని. రెండవదిగా ఏం మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు అని రాస్తూ చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 12:14 కూడా మనకు ఆ మాట కనబడుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరని మనకు ఆ విషయంలో కనబడుతుంది. అలాగే పరిశుద్ధమైన ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రవర్తన సేవకుల్లో లేదు, విశ్వాసుల్లో లేదు, ఎవరిలో లేదు. పరిశుద్ధమైన ప్రవర్తన, ద బిహేవియర్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధమైన ప్రవర్తనలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘానికి రాస్తున్నాడు, మీ సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలని 2 పేతురు 3:12 కూడా మనకు కనబడుతుంది. చూడండి, ఈ మాట చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. 2వ పేతురు పత్రిక 3:12. ఇవన్నీ కదిలిపోనట్టు చూడండి, ఎటువంటి ప్రవర్తన అంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో. చాలా పరిశుద్ధమైన ప్రవర్తనతో, ఓ దర్శనుడి యొక్క సంఘస్థులారా, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ ఈ 3 పాయింట్స్ కూడా దేనికి ఎందుకు వచ్చినాయంటే, పరిశుద్ధతలో స్థిరంగా నిలబడాలనే. ఈరోజు పరిశుద్ధతలో స్థిరంగా నిలబడాలని పౌలు గారు వారి కొరకు ప్రార్థన చేశారు.
ఈరోజు మీరు కూడా పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలని ఏమండి సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకటి, పరిశుద్ధతలో స్థిరపడాలని ప్రార్థన చేశాడు. రెండవదిగా చూడండి ఏమని ప్రార్థన చేశాడు ఏమండి, మొదటి దశ 3:12-13 చదువుకున్నటువంటి భాగంలో రెండవదిగా నింద లేని వారుగా జీవించాలని ప్రార్థన చేశాడు. ఒకటి, పరిశుద్ధతలో స్థిరపడాలని ప్రార్థించాను. రెండవదిగా నింద లేని వారుగా జీవించాలని ప్రార్థన చేశాను. ఎందుకు నింద లేని వారుగా దశలోనిక సంఘం ఉండాలి అని ప్రార్థన చేశాడంటే, ఒకటి, మొదటి దశలోనిక పత్రిక 5:23 చెప్పబడినట్లుగా వాళ్ళు క్రీస్తు రాకడ కొరకు నిందారహితంగా ఉండాలి. చూడండి ఆ మాట చదువుదాం. మొదటి దశలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, జీవము రాకడ యందు చాలా అంటే ఆయన రాకడ కొరకు ఎలా సంఘాన్ని ఆయన చూడాలనుకుంటున్నాడంటే నిందారహితంగా, నిందలేనటువంటి వారుగా, నైతికంగా మచ్చలేనటువంటి యోగు గురించి చెప్పవలసి వస్తే అతను నిందారహితుడు, నిందలేనటువంటి వాడు, మచ్చలేనటువంటి వాడు. మచ్చలేనటువంటి ఆ వ్యక్తి ఎంతగా శోధించబడ్డాడు. మచ్చ లేని వ్యక్తి శోధించబడితే ఏమండి, మనం చూస్తే ఎన్ని మచ్చలు ఉంటాయో, ఎన్ని మచ్చలు. ద్వేషం అనే మచ్చ, ఓర్చుకోలేతనం అనే మచ్చ, ఏమండి ఇంకా రకరకాలైన మచ్చలు మనలో ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క మచ్చని కడిగేసుకుందాం. మనం గిన్నె తోముతున్నప్పుడు పండగ సీజన్లో మేము వచ్చేటప్పుడు ఒక బయట అన్ని గిన్నెలు వేసుకుని తోముతా ఉంది. అండాలు తోముతుంది. అండాలు తోమేటప్పుడు నేను వస్తాను కదా, అక్కడి నుంచి గమనిస్తూ వస్తుంది. ఇనపది అది స్క్రబ్బర్ వేసుకుంది, దాంట్లో నిమ్మకాయ ఏదో పిండి నీట్గా తోముతా ఉంది. వాటి పాత్రలుగా తోముకోవాల్సింది. దేని తోముకోవాలి? మనలో శరీరంలో ఉండే మచ్చలు తోముకోవాలి. మన శరీరంలో ఉండేటువంటి మలినాన్ని తోముకోవాలి. మచ్చలు ప్రతిదాన్ని తోముకొని రేపు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు రాకడ కొరకు నిందారహితంగా, నిందలేనటువంటి మనుషులుగా మనలో మచ్చ ఉండకూడదు, నింద ఉండకూడదు. అలా ఉంటే అలా వీ హావ్ టు ప్రిపేర్ ద ఏమంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. దేవుని రెండవ రాకడకు మనం సిద్ధపడే ఆ విధంగా ఉంటే నిజంగా దేవుని సన్నిధి మనలోకి వస్తుంది. మనం దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళడానికి ఆయన అది సహాయం చేస్తారు. అందుకనే క్రీస్తు రాకడకు కొరకు మనం ఏం చేయాలంటే నిందలేనటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో, అందుకనే ఆదికాండం 17:1 కూడా చెప్పబడింది. ఎవరి గురించి అంటే అబ్రహాం గురించి చెప్పబడింది. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అన్నది అక్కడ. అంటే దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు నిందలేని మనిషిగా ఉండమన్నాడు. నిందలు ఈరోజు మనం నిందలకు ముందుంటాం కదండి, తగదాలకి నువ్వు నేను రా, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అంటారు. ఏమండి, మన ప్రతాపాలు చూసుకోవాల్సింది రోడ్డు మీద, ఇంట్లో, మరి బయట కాదు. నింద లేకుండా జీవించగలిగి ఉండటమే అది గొప్పతనం. భార్య భర్తల మధ్య పోరు ఏమండి భయంకరంగా ఉంటుంది. కొన్నేళ్ళలో చూస్తే భయంకరంగా కొట్టుకుంటా ఉంటారు, భయంకరంగా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు. అంత మాత్రమే కాదు ఏమండి, సంఘంలో కూడా గొడవలు. కొన్ని సంఘాల్లో చూస్తే, నెల్లూరులోనే ఒక సంఘం పేరుందిలండి, భయంకరంగా పోలీసులు వచ్చి ఆ సంఘంలో గత 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట. పోలీసులు వచ్చి ఆ సంఘంలో వాళ్ళ మధ్యలో ఆనందం జరిగినటువంటి సంఘటనలు చర్చిలోనే. చర్చ్ అంటే శాంతి భద్రతకు నిలయం, అంటే అంత పరిశుద్ధంగా ఉంటుంది. ఆ పరిశుద్ధమైన చర్చిలోనే గొడవలు రకరకాలైనటువంటివి. ఈరోజు మనం నిందారహితంగా సంఘంలో ఉండాలి. సమాజంలో, కుటుంబంలో మనం చూసి ఐడెంటిఫై చేయాలి. ఓహో, వీడు క్రైస్తవుడిగా ఉన్నట్టున్నాడే అని. అలా ఐడెంటిఫై చేసినప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం వస్తుంది. అందుకనే మనకు ఆ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే నింద లేని వారిగా జీవించాలని వారి కొరకు ప్రార్థన చేశాడు. చదువుకున్నటువంటి మొదటి దశలోని పత్రిక 3:12 వచనం 13వ వచనం, ఈ 2 వచనంలో ఉన్నటువంటి సారాంశమే చెప్తున్నాను నేను. అంటే నింద లేనటువంటి సంఘంగా ఆ రోజు దశలోని సంఘం కొరకు ఆ సంఘం ఉండాలని ప్రార్థన చేశాడు. ఈరోజు మన సంఘం కూడా మచ్చలేనటువంటిగా, నిందలేనిదిగా ఉండాలని మనం ప్రార్థన పూర్వకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు.
మూడవదిగా ఏమని ప్రార్థన చేశారంటే ఏమంటే ప్రేమలో అభివృద్ధి పొందాలని ప్రార్థన చేశారు. ఈ 2 వచనాల్లోనే ఆ 4 అంశాల ప్రార్థన మనకు కనబడుతుంది. ఈ 2 వాటిలోనే ఆ 4 అంశాల ప్రార్థన కనబడుతుంది. ఒకటి పరిశుద్ధతలో స్థిరపడాలని ప్రార్థన చేస్తే ఏమండి, రెండవదిగా నింద లేని వారిగా జీవించాలని ప్రార్థన చేస్తే ఏమండి, మూడవదిగా ప్రేమలో అభివృద్ధి పొందాలని పౌలు గారు ఆశిస్తున్నారు. ఆ సంఘం అలా ఉండాలని, ఆ సంఘంలో ఉన్నవారు అలా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఈరోజు ప్రేమలో అభివృద్ధి పొందాలని ఒకవేళ మనకు ఒక ఆశ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఒకటి, ప్రేమ యందు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16లో ఇంటికి చదవండి. అక్కడ సంఘం లేకపోతే ప్రేమ యందు ఏ విధంగా క్షేమాభివృద్ధి చెందాలో అక్కడ రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:7లో కూడా చెప్పబడింది, కృప యందు అభివృద్ధి కలిగి ఉండాలి. అక్కడ ప్రేమ యందు క్షేమాభివృద్ధి, 2 కృప యందు ప్రేమాభివృద్ధి కలిగి ఉండాలని అక్కడ చెప్పబడింది. అంత మాత్రమే కాదు, మూడవదిగా సామెతలు 11:24లో కూడా చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, వేదజల్లి అభివృద్ధి కలవారు అభివృద్ధి పొందువారు కలరు అని రాయబడింది. కాబట్టి ప్రేమలో అభివృద్ధి చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమలో అభివృద్ధి క్షేమాభివృద్ధి చాలా ప్రాముఖ్యమైంది. అలాగే మరి ప్రేమలో అభివృద్ధి చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు మనం ప్రేమిస్తున్నాం చెప్పుకుంటున్నాం, కానీ ఏమండి, ప్రేమ వెనకాల చాలా ద్వేష. పాస్టర్ గారు మాట్లాడేటువంటి మాట నేను కనపడినప్పుడు హత్తుకుంటాడు, పాస్టర్ గారు సార్ అంటాడు, కానీ మనిషి లేనప్పుడు వాడు వీడు. ఏమండి, సార్ అని పిలిచి హత్తుకొని నవ్వి రండి సార్ మా కొడుకు ప్రార్థన చేయండి, మా ఇంటికి వెళ్దాం, మా సంఘానికి వెళ్దాం అని పిలిచిన వాడు రే ఓరే అని వీడే వాడిని మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. మనం అలా ఉండకూడదు. ఏమండి, ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉండాలి. కాసేపు ప్రేమ, కాసేపు ప్రేమ లేకపోవడం అలా ఉండకూడదు. ఈరోజు ప్రేమలో మనం ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. వీఆర్ ఏమండి అభివృద్ధి చెందినటువంటి వారిగా, ఆ ప్రేమలో ముందుకు సాగేటువంటి వారిగా మనం ఉంటే దేవుడు మన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తాడు. అందుకని ఆ సంఘం కోసం పౌలు గారు చేసినటువంటి 3వ ప్రార్థన ఏంటంటే ప్రేమలో అభివృద్ధి పొందాలని ప్రార్థన చేశాడు. అలాగే 4వదిగా ఏం చేశాడంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థన చేశాడు. సహోదర ప్రేమ, ఒకరినొకరు, ఒకరి ఎడల ఒకరికి, సహోదరుల్లో ఒకరి ఎడల ఒకరికి, సహోదరుల్లో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండాలి. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అందుకని 133:1 ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం నిజంగా సంఘంలో క్షేమం, అలాగే కుటుంబంలో క్షేమం, అలాగే సమాజంలో కూడా క్షేమం. నాకు తెలిసినటువంటి 2 సహోదరుల కథ నాకు బాగా తెలుసు. ఆ సహోదరులు ఒక ఊర్లో ఉన్నారు. ఆ ఊర్లో ఉంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఇద్దరికి పొలాలు ఉన్నాయి. తండ్రి తల్లి చనిపోతూ 2 కుమారులకి సమానంగా పొలం పంచుతారు. సమానంగా పొలం పంచినప్పుడు ఒక 10 ఎకరాలు ఉంటే చిన్న కుమారుడికి 5 ఎకరాలు, పెద్ద కుమారుడికి 5 ఎకరాలు పొలం పంచేస్తారు. పొలం పంచిన తర్వాత ఈ అన్నదమ్ముళ్ళు 2 ప్రేమ కలిగిన వారు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే ఆ పెద్ద కుమారుడు కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోతాడు. చిన్న కుమారుడు వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని అతనికి పిల్లలు, సంతానం పుట్టడంతో 2 పొలాల్లో పంటలు వేస్తారు. వేసిన తర్వాత తమ్ముడికి చాలా బాగా పంట పండుతుంది, అన్నకు కూడా చాలా బాగా పంట పండుతుంది. 2 చాలా బాగా పంటలు పండించుకొని ఒకసారి అన్న పొలంలో పండుకొని ఇట్లా ఆలోచిస్తూ ఉండి ఇంత ధాన్యం పండింది నాకు, నేను ఒక్కడే కదా, ఇంత ధాన్యం నేను ఏం చేసుకోవాలి, కొంత ధాన్యాన్ని మా తమ్ముడు పొలంలో, మా తమ్ముడు ధాన్యంలో కలిపేద్దాం, వాడికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, లేకపోతే 4 పిల్లలు ఉన్నారు, నాకెవరు లేరు, నేను ఒక్కడే కదా, ఇంత ధాన్యం నాకు ఎందుకని సగం రాత్రులు వేసి గోతాలు తీసుకొని గోతాల సంచుల్లో ఆ ధాన్యం పోసుకొని తన తమ్ముడు దాంట్లో కలపడం ప్రారంభించాడు. తన తమ్ముడు కూడా ఇంట్లో పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు, ఒరే నాకంటే వివాహం అయింది, పిల్లలు, భార్య ఉంది, మా అన్నకి ఎవరు లేరు, ఒక్కడే, పాపం ఏం తింటాడు, ఎలా ఉంటాడు, పాపం
మా అన్న ఒక్కడే ఉన్నాడు, వివాహం చేసుకోమంటే చేసుకోలేదు అని ఎలాగైనా సరే నా ధాన్యంలో కొంత మా అన్న దాంట్లో కలుపుదామని ఇతను సగం రాత్రులు లేచి ధాన్యం అంతా గోచచ్చులో పోసుకొని ఇతను అన్నదానంలో పోస్తుంటే తమ్ముడు తమ్ముడు దాంట్లో పోస్తాడు, తమ్ముడు అన్న దాంట్లో ఇట్లా ఇతను ఈ దానిలో వస్తున్నాడు, అతను ఆ దానిలో పోస్తాడు. ఇట్లా మోస్తూ 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 ఒక గంట 2 గంటల అయిన తర్వాత ఒకసారి ఇద్దరు ఒకే సంచులు ఎత్తుకొని ఒకే దానిలో రావడం చూస్తారు. తమ్ముడు భుజాన సంచి ఉంది, అన్న భుజాన సంచి ఉంది. వెంటనే తమ్ముడు ఏంట్రా నువ్వు అంటే, అన్నయ్య ఏంటి నువ్వు అంటే, అప్పుడు ఇద్దరు బస్తాలు పడేసి చేయి మంచి వేసుకొని కూర్చొని ఏముందిరా నేను ఒక్కడే కదా, ఇంత ధాన్యం నాకు ఎందుకురా, నీకంటే పిల్లలు భార్య ఉన్నాయి, అందుకని నా దానిలో కొంచెం అన్ని దాంట్లో కలుపుదామని లేచి కలుపుతున్నాను ఆయన అన్నాడు. నువ్వు ఎందుకు తమ్ముడు ఇట్లా అంటే, అన్నయ్య నాకంటే పిల్లలు భార్య ఉన్నారు, నీకు ఎవరు లేరు కదా, నువ్వు ఎట్లా, అందుకని నా ధాన్యంలో కొంత నీ దాంట్లో కలుపుతున్నానని. చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి అన్నదమ్ములు. ఈ రోజులు ఇలా ఉన్నారు అన్నదమ్ములు ఏమండి? ఉండరు. ఒకవేళ ఉన్నా ఏదైనా కొంతవరకే కానీ ఇలా ఒకరినొకరు తెలియకుండా సహాయం చేసేటువంటి అన్నదమ్ములు ఈరోజు చాలా, మరి వాళ్ళు హిందువులు, క్రైస్తవులు కూడా కాదు. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, కుటుంబంలో ఉంటున్నటువంటి మనం ఎంత ఒకరికొకరు క్షేమాభివృద్ధి ఆలోచించేటువంటి వారిగా ఉండాలి, క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించి పాటుపడేవారుగా ఉండాలి. ఆ విధంగా ఆలోచించగలిగినప్పుడే ఏమంటే సహోదర ప్రేమ మనలో కనపడతారు. ఒకసారి మా తమ్ముడు రెండోవాడు ఆనంద్, అంటే గొప్ప చెప్పాలని కాదు కానీ ఒక మాట చెప్తున్నా, అంటే మా తమ్ముడి మీద నాకు ఇప్పటికీ ప్రేమ ఉంది, వాళ్ళకు కూడా నాకు అంతే ప్రేమ ఉంది. అయితే వాడికి ఫస్ట్ బాబు పుట్టింది, రెండోసారి బాబు ప్రెగ్నెంట్గా ఉంది అమ్మాయి, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది. నాకు ఇట్లా చెప్పాడు, అన్న పలానా రోజు ఇట్లా డెలివరీ అన్న ఆపరేషన్ చేస్తారంటే, నేను అడిగిన ఫస్ట్ మాట ఏంటంటే, ఊరి డబ్బులు ఎట్లా చేస్తున్నావురా అని. ఉన్నానన్నా వేరే దగ్గర తీసుకొచ్చాను, వాడు నా దగ్గర ₹1 తీసుకోడు, ఇప్పటికీ నా దగ్గర తీసుకోడు. ఎట్లా చేస్తున్నావురా అని అడిగా. లేదు నేను వేరే దగ్గర తీసుకొచ్చాను అన్నాడు. వెంటనే నాకు కొంచెం బాధ వేసింది. వెంటనే వేరే దగ్గర నుంచి లాస్ట్ అప్పుడు కూడా తెలియదు, వేరే దగ్గర నుంచి ఒక 15,000 రూపాయలు అడిగి తీసుకొచ్చి ముందు కూడా పంపించాను. వద్దనా అన్నాడు. తీసుకో, ఏదైనా ఉంటే ఖర్చు అంటే చాలా డబ్బులు అయింది, కానీ ప్రస్తుతానికి నా దగ్గర అవే సెట్ అయ్యింది, అందుకని పంపించాను. అలా పంపిస్తే ఆ డబ్బులు వాడు కొద్దిగా వాడుకున్నాడు. అంటే వాడు మరలా ఇచ్చాడు, ఇవ్వడం పక్కన పెట్టేయండి. అంటే ఆపదలో ఉన్నప్పుడు, ఒకవేళ మన తమ్ముళ్ళు అన్నలు మనం అడగలేనప్పుడు, మనం ఒకరు అభివృద్ధిలో ఉన్నప్పుడు మన తమ్ముడికి మన అన్న కొద్దిగా సహాయం చేస్తే ఏం కాదు, మనం కొంచెం డెవలప్ అయ్యాం. మన తమ్ముళ్ళు అంటే మన తల్లి పుట్టిన వారే కదా వారు, అలాంటి వారిని కొంచెం పైకి లేవగలిగితే ఎంత బాగుంటుంది. చాలా కుటుంబాలు నాకు తెలుసు, అన్న బాగా డెవలప్ అయినప్పుడు తమ్ముళ్ళను వదిలేసినటువంటి సందర్భాలు నేను చూస్తున్నాను. తమ్ముళ్ళు బాగా డెవలప్ అయినప్పుడు అన్నను పట్టించుకొని వాళ్ళని చూస్తున్నాం. ఈరోజు మన సంఘంలో మన బిడ్డలతో పాటు మన అన్నదమ్ముళ్ళని మనం కూడా ఏం చేయాలంటే కొంచెం చేయూతనిచ్చి మనం పైకి లేపగలిగితే, మన చెల్లెళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వారు మన గురించి చెప్పుకుంటారు. ఈరోజు ఆ సహోదరి ప్రేమ మనలో కనుకుంటే నిజంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. అందుకనే పౌలు గారు ఆ సంఘంలో ఇవి లేవని వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు సహోదర ప్రేమ కలిగి ఉండండి, సహోదర ప్రేమ కలిగి మీరు మీ కుటుంబాలు జీవిస్తే ఎంత బాగుంటాయి, ఏమంటే ఎంత అన్యోన్యంగా ఉంటాయి అని చెప్తూ, అందుకనే ఈ 4 విషయాల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? 4 విషయాలు. 1, పరిశుద్ధతలో స్థిరపడాలి. 2వదిగా నిందలేని వారిగా జీవించాలి. 3వదిగా ప్రేమ యందు అభివృద్ధి పొందాలని. 4వదిగా సహోదర ప్రేమ కలిగి ఉండాలని. ఇవన్నీ ఆ సంఘంలో లేవేమో అని చెప్పాడు. ఈరోజు మన సంఘంలో లేకపోతే we receive these 4 elements in our life. మనం ఈ 4 అంశాలని రిసీవ్ చేసుకున్నాం మన జీవితంలోకి, వాటి యందు మనం ముందుకు సాగుదాం. మన జీవితంలో కూడా ఏమండి రకరకాలైన సమస్యలు వస్తాయి, రకరకాల ఆటుపోట్లు, ఇబ్బందులు, ఇరుకులు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు కదిలిపోతే, ఏమంటే మనసు చెదిరిపోతే, మనకు ధైర్యం చెప్పే మనమే చెదిరిపోతే మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. అలా చెదరకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం నిబ్బరంగా ఉండాలి.
మనం నిబ్బరంగా ఉండి ఎదుటి వారికి మనము సహాయం చేయగలిగిన, బయటలోకి చేయకపోయినా పర్వాలేదు, మన కుటుంబానికి కొద్దిగా మనం హెల్ప్ చేసి వారుగా, మన కుటుంబాన్ని మనం లేపగలిగిన వారుగా, మన కుటుంబాన్ని మనం బలపరచగలిగిన వారుగా ఉంటే కనుక నిజంగా ప్రభువు దాన్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అందుని బట్టి ఆయన మనల్ని బట్టి, మనం చేస్తున్న ఈ ప్రేమను బట్టి, ఈ కార్యాలను బట్టి, ఈ క్రియను బట్టి దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అందుకని పౌలు గారు ఆ సంఘంలో ఏది పొదువుగా ఉందో దాన్ని ఎత్తి చెప్పాడు. అందుకని ప్రార్థన చేశాడు. ఈ 2 వచనాలు ఆయన ప్రార్థన ఎంత బలమైందో చూడండి. దశమేఘ సంఘం ఈ 4 విషయాలు ఎందుకు బలపడాలని, ఈ 4 విషయాల్లో సంపూర్ణమైనటువంటి స్థితి పొందుకోవాలని, ఈ 4 విషయాల్లో బలపడి ప్రత్యేకంగా ఆయన కృపను పొందుకొని ఈ 4 విషయాల్లో వర్ధిల్లాలని ఆ సంఘం గురించి అంత ప్రార్థన చేస్తాడు. ఈరోజు మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తూ, అలాగే రెండవది ఎవరి గురించి ప్రార్థన చేయాలి? సంఘం గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, సంఘంలో ఉన్న మేము అందరం కూడా ఐక్యతగా ఉండాలి ప్రభువా, ప్రేమ కలిగి ఉండాలి ప్రభువా, అలాగే నిష్కపటం లేనటువంటి వారుగా, నిష్కపటం కలిగి ఉండాలి ప్రభువా, కపటం లేని వారుగా ఉండాలి ప్రభువా, ప్రేమలో అభివృద్ధులు అన్నింటిలో సమానంగా ఉండాలి ప్రభువా అని మన సంఘం కూడా. మనందరం ఎవరు చెప్పండి? మనందరం ఎవరు? క్రీస్తులో సహోదరులము సహోదరులు, మనందరం క్రీస్తులో ఆయన తండ్రి అయినప్పుడు మనందరం ఏమని చెప్పండి? ఆయన బిడ్డలు. యు ఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. మనం ఆయన బిడ్డలు కాబట్టి ఒకరికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మరొకరు ప్రార్థన, మరొకరికి ఇబ్బంది అయినప్పుడు మరొకరు ప్రార్థన, సంఘాన్ని అంతా ఒకరినొకరు అలా ప్రార్థన చేసుకోవడం అలా సంఘాన్ని పురుకొల్పుతుంది, సంఘాన్ని బలపరుస్తుంది, దేవుని కొరకు సిద్ధపరుస్తుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగాలని కోరుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.